నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఖన్నా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, కిమ్స్ హాస్పిటల్, కొండాపూర్ బ్రాంచ్. పిల్లలు వాళ్ళ యొక్క పౌష్టికాహారం గురించి, వాళ్ళని ఎలా పెంచాలి అనే టాపిక్ యాక్చువల్లీ చాలా పెద్ద టాపిక్. నేను వీలైనంత వరకు కొన్ని సూచనలు, సలహాలతోని నాకున్న కొంచెం సమయంలో న్యాయం చేస్తాను. సో పిల్లల గురించి మనం ఎప్పుడైనా సరే ఎక్కువ గారాబం కానీ, తిండి కోసం ఎక్కువ వాళ్ళని ప్రెషర్ పెట్టడం, బాగా వాళ్ళని ఎక్కువ ఒత్తిడికి గురి చేయడం, తిండి కోసం మనం మొబైల్ ఫోన్స్, టీవీలు, కార్టూన్లు వీటికి అడిక్ట్ చేయించడం, ఈ మధ్యలో అదొక పెద్ద మహమ్మారిలాగా అవుతుంది. సో మనం ఏం చేద్దాం దీని గురించి అంటే, పిల్లలు ఎప్పుడైనా సరే వాళ్ళు తినకపోయినా, ఫుడ్ మీద ఆసక్తి కనబరచకపోయినా, మనం వాళ్ళని ఎక్కువ ప్రెషర్ ఫోర్స్ చేయకూడదు, అటు ఇటు డైవర్ట్ చేసుకుంటూ తినిపించకూడదు. మనం ఎప్పుడైనా సరే వాళ్ళు ఎంత తింటే అంతే, వాళ్ళు తిన్నంతనే మనం వాళ్ళని ప్రెషర్ చేయకుండా ఆ టైంకి ఏం పెట్టాలనేది మనం డిసైడ్ చేయొచ్చు. క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ వీ విల్ డిసైడ్, బట్ క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ ఎంత తినిపించాలనేది పిల్లలు డిసైడ్ చేయాలి, మనం డిసైడ్ చేయకూడదు. ఆకలి లేని వాడికి తిండి పెట్టకపోవడం అయినా మంచిదే, ఎందుకంటే ఈ పూట తినకపోతే నెక్స్ట్ పూట ఏం తింటాడు. అట్లని 2-3 రోజులు కూడా వాడు అసలు తిండే తినట్లేదు అంటే నిజంగా వాడికి ఏమన్నా బాడీలో ఇష్యూ ఉందా, వాడు కింద మోషన్ ఫ్రీ వెళ్తున్నాడా, పొట్టులో మోషన్ అంతా స్టక్ అయిపోయి తినట్లేదా అనేది మెయిన్ ఆలోచిస్తాం. మోషన్ ఫ్రీగా రెగ్యులర్గా ప్రాపర్గా ఇబ్బంది పడకుండా వెళ్ళేవాడికి ఆకలి బాగుంటుంది. తరచూ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్స్ మూలాన అజీర్తి ఫామ్ అవ్వడం, ఆకలి మందగించడం కూడా చూస్తుంటాం. పైగా 1 నుంచి 5 సంవత్సరాల్లో పిల్లల వాళ్ళకు కూడా పెద్దగా ఆకలి అంటే ఎక్కువ ఉండదు. వాళ్ళకి చిట్టి స్నాక్స్, చిన్న జంతికలు, అప్పాలు, కొన్ని లడ్డూలు ఇవి తినే పెరుగుతూ ఉంటారు. వాళ్ళకి నిజమైన ఫుడ్ వాళ్ళు ఇంత పెట్టింది తినాలి అనేది అట్లా మీరు టార్గెట్ చేయకూడదు. మీరు చూసినట్లయితే కొంచెం బిలో పావర్టీ లైన్ పిల్లలు, మనం ఇప్పుడు కూలి పని చేసే పిల్లలు కానీ, మేస్త్రి వాళ్ళ పిల్లలు వాళ్ళు చూస్తుంటాం. మళ్ళీ అట్లా కొందరు భిక్షాటన చేసుకునే పిల్లలు ఇట్లా వాళ్ళే పెట్టుకొని తినేస్తూ ఉంటారు. ఎవరి వరకు తిండి పెడతారు? ఎక్కడ టైం ఉంది పేరెంట్స్కి అంత బతిలాడి చేయడం కానీ, ఫోన్లు ఇచ్చే అంత స్తోమత ఎక్కడుంది? వాళ్ళల్లో ఎవరికైనా మనం తిండి తినట్లేదన్న కంప్లైంటే ఉండదు వాళ్ళ దాంట్లో. అసలు వాడికి మంచి ఆకలితో ఉంటాడు, వాడు స్వయంగా వాడే పెట్టుకొని తినే స్టేజ్లో ఉంటారు. ఫుడ్ అంటే రెస్పెక్ట్, వాడి గౌరవం, వాడికి అంత ఫుడ్ వాల్యూ తెలుసు ఆ పిల్లోడికి. ఆకలి అంటే ఏందో అనేది అలాంటి పిల్లల్ని అడిగితే మనకు తెలుస్తుంది. చూడండి, ఆకలి విలువ ఏందో తెలుస్తుంది. మన పిల్లలకి ఒకే రకమైన ప్రెషర్ పెట్టి అసలు ఫుడ్ అంటేనే విరక్తి వచ్చేసింది. అసలు ఫుడ్ చూస్తే వాడు భయపడి పారిపోయే ప్రసక్తి చూస్తున్నాం మనం. గుర్రం కడుపులో కాలితే ఒరిగడ్డైనా మేస్తుందని ఎందుకు సామెత చెప్పినారు? ఆకలి అనేది వాడికి తెలియకముందే మనం ఫుడ్ పెట్టేస్తున్నాం. అసలు ఆకలి ఎలా ఉంటుందో వాడికి తెలియట్లేదు. అసలు ఈ పూట తినట్లేని వాడికి ఓ పూట ఎండబెట్టండి, వాడికి కడుపులో ఆకలి అనేది ఎట్లా ఉంటుందో వాడికి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిస్తే ఆకలి విలువ తెలిసిన వాడు వచ్చి అమ్మ పెట్టకముందు కూడా వాడే లాక్కొని తినే పరిస్థితికి వస్తాడు. చిన్నప్పటి నుంచి డిసిప్లిన్ మనం కనుక క్రియేట్ చేస్తే ఫ్యూచర్లో మీకు తిండికి సంబంధించిన ఇబ్బందులు ఉండవు. ఫుడ్ని మనం సెల్ ఫోన్, టీవీకి అసోసియేట్ చేసినాం. అదిగో అక్కడ చూడు, ఇక్కడ చూడు అనుకుంటా. స్వయాన పీడియాట్రిషియన్ అయినా మేమైనా కూడా ఇలాంటి సమస్యకు గురవుతున్నాం. ఎందుకు? బిజీ షెడ్యూల్లో మన టైంకి మనం వెళ్ళిపోవాలి. వాడు తొందరగా తినేస్తే మనం మన పనికి వెళ్ళిపోవచ్చు. ఎవరి పని వాళ్ళు చూసుకోవచ్చు. ఇంట్లో మెయిడ్స్ వాళ్ళ పనులు చూసుకోవచ్చు. వీడు తినడం తొందరగా ఫినిష్ చేయాలంటే వాడిని మస్క చేసి, వాడిని ఏమార్చి అటు ఇటు వాడి మైండ్ని డైవర్ట్ చేసేసి వాడి కడుపులో ఇంత పడేస్తే అమ్మయ్య వాడి తిండి పని అయిపోయినట్టు. ఎవరు చెప్తే వింటారు? మన సొంత భార్య చెప్పినా వినరు, మన అమ్మమ్మ నాన్నమ్మలు చెప్పిన వాళ్ళైతే అసలే వినరు. అయ్యో తినలేకుండా ఇలా వదిలేస్తాం, ఖచ్చితంగా తినాల్సిందే, మీ డాక్టర్ భలే ఉన్నాడు, తినకపోతే వదిలేయమని అట్లే చెప్తాడు, వాడు వీక్ అయిపోతాడు. ఎక్స్క్యూజ్. ఇప్పుడు ఏదో హెల్తీగా ఉన్నట్టు పెట్టి ఇంత పెట్టినా కూడా వాడు మళ్ళీ హెల్తీగా ఉండడు. వాడి ఇమ్యూనిటీ అట్లే ఉంటుంది, వాడు తరచూ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, తిన్నది కూడా వాడు ఒంటికి పట్టదు మళ్ళీ. సో చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోండి. ఆకలి బాగా మంచిగా క్రియేట్ అయ్యి సరిగ్గా ఫుడ్ మీద దృష్టి పెట్టుకొని తినేవాడికి ఆ తిన్నది ఒంటికి ఇంకుతుంది, వాడికి ఒంట్లోకి చేరుతుంది. తిండి అంటే అన్నమే కాదు, ఏది తిన్నా తిండే, దాని నుంచి ఎంత ఎనర్జీ వస్తుంది అనేది క్యాలరీస్ చూసుకోండి. అందుకే
ఒక ముద్దతోనే ఎక్కువ క్యాలరీస్ వచ్చేటట్టు చేయాలి మనం. అన్నము, కొంచెం నెయ్యి, పప్పు, కూర, కొంచెం ఆమ్లెట్ అది పెట్టి ఒక ముద్ద తిన్నా వాడికి ఎక్కువ శక్తి వస్తుంది. పప్పుతో ఒక ముద్ద, కూరతో ఒక ముద్ద, పెరుగుతో ఇన్ని ముద్దలు ఎక్కడ తింటాడు వాడు? ఉన్న చిన్న పొట్టలో వాడు తినే ఆ చిన్న పొట్టలో ఎక్కువ క్యాలరీస్ పోవాలి వాడికి. ఒక చిన్న రవ్వ లడ్డు, రాగి లడ్డు, నువ్వుల లడ్డు, కొంచెం బెల్లం పట్టి, బొబ్బట్లు, అరిసెలు, ఇలా మన ట్రెడిషనల్ స్నాక్స్ ఎన్ని లేవు. వీటన్నిటితోటి ఎక్కువ శక్తి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ శక్తి వచ్చే ఫుడ్ మీద ఫోకస్ చేయండి. కొంచెం నెయ్యి వేసి, కొంచెం వండేటప్పుడే పోపు వేసినట్టు చేసి, కొంచెం బగారా రైస్ లాగాను, కొంచెం బిర్యానీ లాగాను చేసి, దాంట్లో కొంచెం పప్పు, కొంచెం కూరలా కలిపి తినిపించినా, కొన్ని వెజిటేబుల్స్ బాగా, మెయిన్ ఫైబర్ ఉండాలి ఫుడ్లో. మోషన్ సరిగ్గా వెళ్ళేవాడికి ఆకలి బాగుంటుంది. కాన్స్టిపేషన్ ఉందా అని మీరు ఏ పేరెంట్ని అడిగినా లేదనే చెప్తాడు ఎవడైనా ఆన్సర్. ఎక్స్రే తీసి చూస్తే పొట్ట నిండా మోషనే ఉంటుంది. మళ్ళీ ఎందుకు? వాడు ఇంత పోయినా మోషన్ పోయినట్టే అనుకుంటారు. అంత మోషన్ పోవడం కాదు, వాడు మొత్తం మోషన్ కంప్లీట్గా తినదంతా బయటకు వస్తుంది. అంటే తినాలని అబ్జార్ప్షన్ అయిపోయినాక మిగిలింది బయటికి రావాలి. లోపల రిటైన్ అయ్యే స్టూల్ వాడు పోవాల్సిన 100%లో 20% బయటికి వస్తుంది, 70% లోపలే ఉండిపోతుంది. వాతం శరీరం అంటే ఏంది? కడుపులో కదలికలు, పేగు కదలికలు కూడా సరిగా ఉండలేని పరిస్థితి ఉంది. దానికి ఈ పాలు ఒకటి చెడగొడతా ఉన్నాయి. ఇప్పుడుండే హార్మోన్స్ ప్రభావం అయితే ఏముంది, కల్తీ పాలు అయితే ఏముంది, తినే తిండి కల్తీ అయిపోతుంది. చిప్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, దేంట్లో ఫైబర్ ఉంది? ఫైబర్ లేని తిండికి ఎక్కువ వెస్ట్రన్ కల్చర్కి ఫుడ్ అలవాటు అయిపోతూ ఉంది. దీనివల్ల తిండి అంతా ఆ పేగులకి అంటుకుపోయి కిందికి ఎక్కడ జారుతుంది. ఈరోజు తిన్నది ఎప్పుడో నెక్స్ట్ 10 రోజుల తర్వాత మోషన్ రూపంలో బయటకు వస్తుంది. ఓకే, సో వాడు మోషన్ బాగా వెళ్ళాలంటే మంచి పండ్లు బాగా తినాలి, ఫ్రూట్స్ బాగా తినాలి. డ్రాగన్ ఫ్రూట్, డేట్స్, ప్రూన్స్ అని దొరుకుతాయి, అవి తినాలి. ఆకుకూరలు బాగా తినాలి, కూరగాయలు బాగా తినాలి, నీళ్ళు బాగా తాగాలి. పాలు ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ఎక్కువ అవుతుంది. అంతా ఎక్కువ పాలు అవసరం లేదు వాడికి. 1/2 లీటర్ పాలు రోజు తాగితే ఎక్కువ. 1 ఇయర్ ఏవో పిల్లలకి 1 గ్లాస్ పాలు రేపు మార్నింగ్ నైట్ ఇస్తే చాలు. అది ఇవ్వకపోయినా ఏం కాదు, పాలతో వచ్చే పెద్ద కాల్షియం కూడా ఏం లేదు. నువ్వులు, రాగిలో ఇంకా కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో బాగా కాన్స్టిపేటెడ్ ఉన్న పిల్లలు మేమైతే డైరీ మొత్తం స్టాప్ చేసేస్తాం. గోధుమలు కూడా ఈ మధ్యలో బాగా దుష్ప్రభావం క్రియేట్ చేస్తాం. దానివల్ల జొన్నలు చాలా మంచిది. జొన్న రొట్టె తిన్నోడు ఇంకా బాగుపడతాడు గోధుమల కన్నా. ఓకే, సో మీ పిల్లోడికి ఎవ్రీ 3-4 అవర్స్కి ఒకసారి ఏదో ఒక స్నాక్ రూపంలో కొత్త వెరైటీస్ చేయండి. అసలు వాడికి తిండి పెట్టడానికి వాడు సపరేట్ పని అంటే ఇట్లా అనకూడదు, కానీ ఎవరి మదర్ అన్ఎంప్లాయిడ్గా ఉండి ప్రత్యేకమైన దృష్టి పిల్లల మీద పెట్టి వాడికి కావాల్సిన ఫుడ్ వెరైటీస్ని వండి పెట్టుకుంటూ వాడితో ఎక్కువ అటెన్షన్ టైం స్పెండ్ చేస్తారో నిజంగా ఆ పిల్లోడి యొక్క అదృష్టం అనుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితికి వైఫ్, హస్బెండ్ ఇద్దరు పని చేయాలి, ఇద్దరు సంపాదించాలి. కాబట్టి ఎవరో గ్రాండ్ పేరెంట్స్ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు తీసుకొని డే కేర్లు వేస్తే వాడు ఏదో ఫుడ్ పెడతాడు, వాడు పెట్టిన కూడా మనం చూడం, బక్క చిక్కిపోతారు. గ్రోత్ చార్ట్స్ ఫాలో అవ్వరు. గ్రోత్ చార్ట్స్ ప్లాట్ చేస్తూ ఉంటేనే కదా వాడు ఎట్లా గ్రోత్ అయిందని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, సో హస్బెండ్ వైఫ్లో ఎవరో ఒకరు కొద్దిగా టైం ఎక్కువ, ముఖ్యంగా అమ్మ మదర్ అయితేనే ఎక్కువ అటాచ్మెంట్ కానీ లేకపోతే ఆ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ప్రిఫరబ్లీ మదర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ న్యూట్రిషన్ మీద ప్రత్యేకమైన దృష్టి తీసుకోవాలి. 6 నెలల వరకు తల్లి ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి. తల్లిపాలు తాగిన వాడికి ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ వస్తాయి, ఇన్ఫెక్షన్ రేట్స్ తక్కువ ఉంటాయి. 6 నెలల తర్వాతే వాడికి ఫుడ్ అనేది స్టార్ట్ చేయండి. ఈ మధ్యలో మరి 4 నెలలకి 5 నెలలకి పెట్టేస్తూ ఉన్నారు. మినిమం అన్న వాడు మన అన్నప్రాసన డేట్ ప్రకారంగా 6th month 6th date అనేది సైంటిఫిక్గా అదే కరెక్ట్. ఆ విధంగానే స్లోగా ఫుడ్స్ స్టార్ట్ చేయండి. 1 year వరకు పాలే ప్రధానం, 1 year తర్వాత ఫుడ్ ప్రధానం. ఓకే, సో ఈ విధంగా తగిన జాగ్రత్తలు ఫుడ్ మీద తీసుకోండి. మొండి చేష్టలు చేస్తూ ఉంటారు, వాటిని మీరు ఎక్కువగా అధికమైన గారాబం చేయకండి. కాస్త ఏడ్చినప్పుడు వద్దన్నప్పుడు కొన్నిసార్లు నో అంటే నో అన్నట్టుగా గట్టిగా ఉండండి. వాడే కాంప్రమైజ్ అయ్యేటట్టుగా కాస్త మేనేజ్ చేసేటట్టు చేయండి. ఇతరులను కొట్టడం, దుర్భాషలాడడం ఎంకరేజ్ చేయకండి. అట్లనే మీ పిల్లల్ని అబ్యూజ్ చేయకండి. వాళ్ళకు తగిన భాషలో నచ్చజెప్పండి, అర్థం చేసుకునేలా నేర్పించండి. పిల్లలని మన నుంచి నేర్చుకుంటారు. పెద్దోళ్ళు
తరచూ కొట్లాడుకోవడం, వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తే వీళ్ళు చూసి దాన్ని నేర్చుకుంటూ ఉంటారు. అట్లా చేయకుండా సరైన ప్రవర్తన ఇన్కల్కేట్ చేయండి. స్పిరిచువాలిటీ యాజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్. మంచి దేవుడు, దైవము, రోజు మార్నింగ్ పూజ చేయడం, ఇవన్నీ వాళ్ళు మనల్ని చూసి వాళ్ళకి దేవుడు అంటే ఒక నమ్మకాన్ని జనరేట్ చేసి ఒక భయం, అంటే మనిషికి భయమైన భక్తి అయినా రెండు ఏదో ఒకటి కనీసం ఉండాలి. ఉంటేనే వాడు ఫ్యూచర్లో బాగుపడతాడు. సో ఇలాంటి కొన్ని టిప్స్ మనం ఇక ముందట వీడియోస్లో కూడా చర్చించుకుంటూ పోదాం. సో ఈరోజు చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీకు ఎలాంటి క్వెరీస్ ఉన్నా కూడా మా వెబ్సైట్ ishakidsclinic.comలో మీరు ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకొని చర్చించుకోవచ్చు, డిస్కస్ చేయొచ్చు మనం. సో ఫర్దర్ డెప్స్లో కూడా 1-on-1 అయితే ప్రాపర్గా డిస్కస్ చేయొచ్చు. ఏది జనరలైజ్ చేయలేము. ప్రతి చైల్డ్ అనేది యూనిక్ ఉంటాడు వాడు. సో ఆ చైల్డ్కి సంబంధించిన ఇష్యూస్ ఏంది, వాడు గ్రోత్ చార్ట్, వాడు ఎంత ఉన్నాడు, వాడు వ్యాక్సిన్స్ అన్నీ అయినాయా లేదా, తినట్లేని దానికి కూడా ఆర్గానిక్ కాజెస్, ఇలా వన్ ఆఫ్ ద కాజ్ కాన్స్టిపేషన్ అయి ఉండొచ్చు. గట్ డిస్బయోసిస్ అంటాం, వాడు గట్ చెడిపోవడం వల్ల కూడా, బ్యాక్టీరియా ఉండడం వల్ల కూడా సమస్యలు ఉంటాయి. సో వాటిని మనం 1-on-1 బేసిస్ కింద ప్రతి చైల్డ్కి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్.